మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైనా సమస్య వస్తే సీఎం గారు దృష్టిలో పెట్టాలి అనుకుంటే అన్న ఎంతో ఉదారంగా సారే దృష్టిలో పెడుతున్నారు. సీఎం గారు దృష్టిలో పెట్టి ఈ ట్రైబల్ ఏరియాలో మన ట్రైబల్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చుని పెట్టి ట్రైబల్ ఏరియాలో ఏ ఏ రోడ్స్ వేయాలి, ఏ హాస్టల్స్ బాలేవు, ఏ స్కూల్స్ బాలేవు, ఎక్కడ ఏది ఉంది అనేది సీఎం గారు దృష్టిలో పెట్టి ఆ తర్వాత దాని ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ప్రతి నెల రావడానికి సార్ ముందుకొచ్చినందుకు మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అన్నమాట నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గిరిజన సోదరులందరి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మాట్లాడాలి కాబట్టి సమయం ఎక్కువ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కూటమి ప్రభుత్వం. హల్ ధన్యవాదాలండి. ఇప్పుడు ముఖ్యంగా మన గౌరవనీయులు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీయుతులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ అరకు మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఈ మైదానంలో విచ్చేసిన యువతకి, ఆడపడుచులకి, చూడండి కొంచెం క్లియర్ చేయడం. సీఎం గారు చంద్రబాబు గారు, నేను డిప్యూటీ సీఎం. కన్ఫ్యూజన్ వద్దు, కొంచెం పక్కే రావాలి. కొంచెం మీరు కొంచెం కెమెరాస్ కొంచెం పెట్టేసి మీరు కొంచెం ఏమాత్రం సహకరిస్తే కొంచెం మీరు కొంచెం అప్పుడప్పుడు చూసి చెక్ చేసుకొని కొంచెం కూర్చుంటే కొంచెం వెనకాల వాళ్ళకి కనిపిస్తుంది. అన్నీ మాట్లాడతాం. మీరు ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి. బాగాలేదా ఏంటి? హలో హలో అడవితల్లి బాట కార్యక్రమం కింద ఇక్కడికి వచ్చేసిన మన ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాల మైదానంలో వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే వేదికపైన ఆశీనులైన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మార్చలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వేపాడ చిరంజీవి గారికి గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్ డాక్టర్ గుమ్మ తనూజా రాణి గారు,